ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: అందరికీ ఆరోగ్యమనేది కేంద్ర ప్రభుత్వ సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర బడ్జెట్ను రూపొందించారని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వార్తల వివరాలు: అందరికీ ఆరోగ్యమనేది కేంద్ర ప్రభుత్వ సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ బాగేశ్వర్ ధామ్ వైద్యశాస్త్ర పరిశోధనా సంస్థకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఆయుష్మాన్ యోజన, జన ఔషధి కేంద్రాల వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాల్లో క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రధానమంత్రి తెలియజేస్తూ सबका साथ सबका विकास के मंत्र को सरकार का संकल्प बनाया और सबका साथ सबका विकास के इस संकल्प का भी एक बड़ा आधार है सबका इलाज, सबको आरोग्य। इस विजन को पूरा करने के लिए हम अलग अलग स्तर पर फोकस कर रहे हैं. हमारा फोकस है बीमारी से बचाव पर. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జరిగే బిజినెస్ సలహా సంఘం బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు చర్చ జరగనుంది. ఈ సమావేశాల్లో 2025-26 రాష్ట బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్పై చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల ఏర్పాట్లకు సంబంధించి శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు సంబంధిత అధికారులతో శాసనసభ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీసు శాఖతో సహా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర బడ్జెట్ను రూపొందించారని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26పై విశాఖపట్నంలో నిర్వహించిన మేధావుల సదస్సులో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బడ్జెట్లో వికసిత్ భారత్, విద్య, వైద్యానికి ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,400 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని శ్రీనివాస్ వర్మ పేర్కొంటూ 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు. స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది. స్టీల్ ప్లాంట్ నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఈ 11,440 కోట్లు ప్రాజెక్టు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అయితే మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో అందరితో మాట్లాడి ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం చెప్తాం. రాబోయేటువంటి 10-15 రోజుల్లో జీతాలు పూర్తిగా అందుతాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి తరపున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎస్ఎల్బీసీ ఘటన జరిగిన ప్రాంతంలో సైనిక బృందాలతో పాటు మంత్రి కూడా సొరంగంలోకి నిన్న వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన పాతికేయులతో సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు విపత్తు బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి వారిని రక్షిస్తామని ఆయన తెలియజేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ డిఫెన్స్ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అప్ టు ఈ టీబీఎం మిషన్ దాకా పోవడం జరిగింది.
సో అక్కడ వాటర్ ఉంది, మడ్ ఉంది. ఈ నీటిని తోడిపోయడం కోసం డీవాటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అట్లాగే ఈ మడ్డు మిగతాది కూడా తీయడం కోసం మిషనరీ పోవడం కొంత ఇబ్బందికరం కాబట్టి సో అది మాన్యువల్గా చేసే కార్యక్రమం మిషనరీ ఇట్లా కింద అది వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కొంత ఆశలు అనేవి పెరిగినాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కాపాడే అవకాశం ఉందని కింద. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 పేపర్ 1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను psc.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27వ తేదీలోపు తెలపాలని సూచించింది. కాగా నిన్న నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా వారిలో 92% మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వేల మంది భక్తుల శివనామ స్మరణల మధ్య ఉత్సవమూర్తుల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 5వ రోజైన నిన్న సాయంత్రం రాష్ట ప్రభుత్వం తరపున బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రిగా నేను ప్రభుత్వ లాంఛనాలని స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి అవకాశం ఆ మహాశివుడు నాకు ప్రసాదించారు. ఆ శివరాత్రి ఉత్సవాలని వైభవోపేతంగా పూర్తి చేయడానికి మాకు ధైర్యాన్ని అవకాశాలని ఈ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి ఇవ్వమని చెప్పి పరమశివుణ్ణి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర బడ్జెట్ 2025-26పై నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళలు, యువత, రైతులు, పెట్టుబడులు ప్రధాన అంశాలుగా బడ్జెట్ రూపకల్పన చేశారని చెప్పారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ను ఎంచుకుని 49.4 ఓవర్లలో 241 పరుగులను చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత జట్టు 42.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. దీంతో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై భారత జట్టు విజయం సాధించింది. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్కి సంబంధించిన సర్వే పనులు వేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో సర్వే పనులను నిన్న ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఈ రోజు కేంద్ర ఎక్సైజ్ సుంకాల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ సాల్ట్ చట్టం 1944 ఫిబ్రవరి 24వ తేదీన రూపొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ రోజున కేంద్ర ఎక్సైజ్ సుంకాల అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎక్సైజ్ పన్నుల విధానాన్ని మెరుగైన రీతిలో అమలు చేసేలా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు, ఈ తరహా పన్నుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరికీ ఆరోగ్యం అనేది కేంద్ర ప్రభుత్వ సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర బడ్జెట్ను రూపొందించారని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.